హన్మకొండ నడిబొడ్డున ఉన్నటువంటి, అంటే హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎలాంటి ప్లేసో హన్మకొండ పట్టణంలో వరంగల్, కాజీపేట 3 పట్టణాల్లో కలిసి ఉన్నటువంటి ఈ బాల సముద్రం అనేటువంటి ప్లేసు చాలా విలువైనటువంటి, అంటే ప్రైమ్ లొకాలిటీ. అంతకంటే ఏ వాడలలో కూడా, ఏ కాలనీలలో కూడా అంత రేటు లేదు, ఏ డివిజన్లో కూడా. అటువంటి దాంట్లో 2.5 ఎకరాలు బస్టాండ్కు చాలా దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్డుకు చాలా దగ్గర ఉంటుంది, కళాక్షేత్రానికి మన కట్టిన దానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అది ప్రెస్ క్లబ్ ఆనుకొని వెనక వైపు ఉంటుంది. అది ఆ 2.5 ఎకరాలలో అప్పుడు గతంలో మన సీఎంగా ఉన్న కేసీఆర్ గారు కళాక్షేత్రం కోసం ఫౌండేషన్ చేశారు అక్కడ. సరే, అది ప్లేస్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ ముందుకు మార్చడం జరిగింది. ఆ ప్లేస్ను టూరిజం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే. అప్పుడు అమ్రపాలి గారు కలెక్టర్గా ఉండేది, నేను చైర్మన్గా ఉంటుంది. అమ్రపాలి గారికి, ఆ కలెక్టర్ గారికి చెప్పి ఆ 2.5 ఎకరాలు మాకు అప్పచెప్పండి, ఆ 4.5 ఎకరాలు కళాక్షేత్రానికి కూడా తీసుకున్నారు కాబట్టి, అంటే పాపం వెంటనే మేడం ఆ ల్యాండ్ను 2.5 ఎకరాల ల్యాండ్ను కూడా అప్పచెప్పడం జరిగింది. దాన్ని కాంపౌండ్ వాల్ పెట్టి, గేట్ పెట్టి, ఒక వాచ్మెన్ పెట్టి, అక్కడ ఆ స్థలంలో ఏదైనా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి కూడాకు నెలసరి ఆదాయం వచ్చే విధంగా చేయాలని అప్పుడు కలెక్టర్ గారు కానీ మేము అనుకొని దాన్ని అట్లనే ఆపడం జరిగింది. అయితే వీళ్ళు ఇప్పుడున్నటువంటి చైర్మన్ కానీ ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు అనుకొని ఆ స్థలాన్ని 2.5 ఎకరాల బిట్టును టోటల్గా యాక్చువల్గా ఒక లేఅవుట్ చేస్తే దానికి డీపీ నెంబర్ ఉంటుంది. లేఅవుట్ ప్రకారం 10% ల్యాండ్ పార్క్ కోసం వదలాలి. అది యాజ్ పర్ రూల్స్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ కానీ కూడా కానీ ఎనీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆ విధంగా చేయాలి. కానీ ఆ విధంగా చేయలే. ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా చేసి అమ్ముకుంటారో ఆ 2.5 ఎకరాల బిట్టును జస్ట్ మధ్యలో ఒక రోడ్డు వదిలి మొత్తం 8 ప్లాట్లుగా విభజించడం జరిగింది. 8 ప్లాట్స్. ఆ 8 ప్లాట్లు వేలం పాట పెట్టడం జరిగింది. ఆ 8 ప్లాట్లు టోటల్గా 11,422 గజాలు 8 ప్లాట్లుగా విభజించడం జరిగింది. 1100, 1000, ఒకటి 3,700, ఒకటి 1,400 ఈ విధంగా చేయడం జరిగింది. 8 ప్లాట్లు యాక్షన్స్లో పెడితే ఒక సిండికేట్గా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సిండికేట్గా కొంతమంది బిల్డర్స్ను, కొంతమంది డాక్టర్స్ను ముందే అనుకొని 65,000 గజానికి ఫిక్స్ చేయడం జరిగింది. చేసి వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారంటే మాకు అదనంగా మాకు 20% ఇవ్వాలి, అది ఇక అదంతా బ్లాక్ మనీ కిందకి వస్తుంది, కూడా కట్టేది మాత్రం వైట్ మనీ 65,000 ఫిక్స్ చేయడం జరిగింది. ఆ 65,000 చేస్తే వాళ్ళు వేలంపాటలో 30 మంది టోకెన్స్ తీసుకుంటే అందులో లోపలికి పోయింది కేవలం 11, 12 మాత్రమే హాల్లోకి పోయారు టెండర్స్లో పాల్గొనడానికి. అందులో ఎంత 65,000 గజం అంటే ఒకరు 1,000 రూపాయలు మాత్రమే, అంటే 66,000. ఇంకొకరి పాటు 66,500, ఇంకొకటి 69,500, 69,500, 69,500. ఒక్క ప్లాట్ మాత్రమే హైదరాబాద్ నుంచి వచ్చిన అతను 97,000 గజం పాడడం జరిగింది. అది మొత్తం టోటల్గా 2 ప్లాట్లు బ్లాక్లో పెట్టడం జరిగింది. అవి ఎందుకో యాక్షన్లో పెట్టలేదు. 3,700 గజాలు ఒకటి, 919 గజాలు ఒకటి, ఈ 2 యాక్షన్లో పెట్టలేదు, పెండింగ్ పెట్టిన బ్లాక్లో. టోటల్గా వీళ్ళు పెట్టింది 6,697 గజాలు యాక్షన్లో పెడితే వారికి వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 49 కోట్లు మాత్రమే. అంటే ఎంత ఇన్కమ్ రావాలి? 100 కోట్ల పైన ఇన్కమ్ రావాలి. అక్కడ 130 నుంచి 150,000 ఎట్ ప్రజెంట్ ఆ యాక్షన్ పెట్టినటువంటి ముందున్నటువంటి ఎవరి ఇళ్ళకి పోయి అడిగినా కూడా ఇక్కడ 150,000 గజం ఉన్నది, 65,000 ఎట్లా పెట్టిండ్రు మీరు అనేది వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అంటే అంత ప్రైమ్, మళ్ళీ అది కమర్షియల్ బిట్టుగా పెట్టిండ్రు, రెసిడెన్షియల్ బిట్టుగా కూడా కాదు. అదే ఓ సిటీలో వరంగల్లో ఉన్న నర్సంపేట రోడ్లో ఉన్నటువంటి కుడా ల్యాండ్, అది ఓ సిటీ అంటారు, అక్కడనేమో కమర్షియల్ ప్లాట్కు 80,000 ఫిక్స్ చేస్తారు, 80,000 ఫిక్స్ చేసిండ్రు. ఇక్కడ కమర్షియల్ ప్లాట్కేమో 65,000 ఫిక్స్ చేసిండ్రు. అక్కడ రెసిడెన్షియల్ ప్లాట్కి 65,000 చేసిండ్రు. అంటే కమర్షియల్ ప్లాట్కి ఇక్కడ కూడా 65,000 చేసిండ్రు.